వీళ్ళ అన్నయ్య ఫస్ట్ కాదురా. అసలు రోజుకి ఎంతమంది మోసపోతున్నారో తెలుసా? ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్ని జరుగుతున్నాయి అనుకుంటున్నావు? సరే, నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఈ ఆర్టికల్స్ చూడు. అదే ఇది చూడు. ₹1,00,00,000 లాటరీ తగిలిందని, అది మీ బ్యాంక్ అకౌంట్లో పడాలంటే 18 లక్షలు GST కట్టాలని ఎవడో ఫోన్ చేస్తే 18 లక్షలు వేస్తాడు. 18 lakhs. అది చూడు, యూఎస్లో సెటిల్ అయిన తెలుగోడు. వాడికి ఫోన్ చేసి హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో ల్యాండ్ చీప్గా వస్తుందని నమ్మించి 3 కోట్లు కాజేశారు. నిజానికి ఆ ల్యాండ్ ప్రైమ్ ఏరియాలోనే ఉంది, ట్యాంక్ బండ్ మధ్యలో, బుద్ధుడి విగ్రహం పక్కన. మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్లో సిబిల్ స్కోర్ చెక్ చేయండి, సిబిల్ స్కోర్ చెక్ చేయండి, ఆన్లైన్లో లింక్స్ కనిపిస్తుంటాయి. మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ తీసుకుని మీ అకౌంట్లో డబ్బులన్నీ దొబ్బేస్తారు తెలుసా? విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వాళ్ళ అర్హతతో సంబంధం లేకుండా ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు తీసుకుని మన హైదరాబాద్లోనే ఒకడు 30 కోట్లు కాజేశాడు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన దేశంలోనే ఒక రోజుకి సుమారు 20,000కి పైగా సైబర్ క్రైమ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఇలా మోసం చేసే వాళ్ళందరికీ టార్గెట్ ఎవరో తెలుసా? ఆశకి ఆకలికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మధ్య తరగతి వాళ్ళు. మన దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పక్కర్లేదనుకుంటా. అందరూ ఫ్రాడ్స్ అంటే ఎప్పుడో జరిగిన సహానా, రత్నం కంప్యూటర్స్, అర్షద్ మెహ్రా ఇవే అనుకుంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా రోజు జరిగే చిన్న చిన్నవన్నీ కలుపుకుంటే వాళ్ళు కాజేసిన డబ్బుల కన్నా చాలా రెట్లు ఎక్కువ. అంతెందుకు, మా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలా ఆన్లైన్ స్కామ్లో మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీసులే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేం కదా. మరి ఏదో ఒకటి చెయ్యొచ్చు కదరా. ఏంట్రా చేసేది? వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత పెద్ద నెట్వర్కో తెలియదు. వాళ్ళు యూజ్ చేసే సిమ్స్, మొబైల్ ఫోన్స్, మెయిల్స్ ఏది ట్రాక్ చేయలేము. ఇదే విషయం తనకి చెప్పి చెప్పి వదిలేశాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మీ నాన్న చనిపోయిన తర్వాతే వాళ్ళు శేఖర్ని ట్రాప్ చేశారు. అసలు మీ నాన్న చనిపోయిన సంగతి వాళ్ళకి ఎలా తెలుసు? హాస్పిటల్ నుంచి లీక్ అయి ఉండొచ్చేమో. వీళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరిని మోసం చేసి వెళ్ళిపోయే టెంపరీ స్కామర్స్ అయితే కాదు. వాళ్ళ ప్రొఫెషనే అది. డేటా ఒక్కటే సాలిడ్ స్పాట్ నుండి దొరుకుతుంది. మీ నాన్న చనిపోయిన తర్వాత మీరు ఎగ్జాక్ట్గా ఏం చేశారు? సెమెట్రీ సర్టిఫికెట్, ఇది డెత్ సర్టిఫికెట్.
నాకు నిజంగా ఏమీ తెలియదు సార్. వాడు జస్ట్ బఫూన్ గడ్రా. ఆ స్కామర్స్ ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో కూడా వాడికి తెలియదు. వాడు ప్రతి డెత్ సర్టిఫికేట్ కాపీని వాళ్ళకి మెయిల్ చేస్తాడు. వాళ్ళు తిరిగి ఒక 5,000 వేస్తారు అంతే. అంతకుమించి వీడి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. చెప్పే కదా, ఈ స్కామర్స్ని ట్రేస్ చేయడం చాలా కష్టం. వాడు ప్రతి డెత్ సర్టిఫికేట్ కాపీని వాళ్ళకి మెయిల్ చేస్తాడు. వాళ్ళు తిరిగి ఒక 5,000 వేస్తారు అంతే. చెప్పరా. రే వాళ్ళని మనం ట్రేస్ చేయలేమన్నావు కదా, అదే వాళ్ళని ట్రాప్ చేస్తే? ట్రాపా? ఎలా? బాస్ చెప్పండి సార్. కాశ్మీర్ టు కన్యాకుమారి లాంగ్ ట్రిప్ టికెట్ ఒకటి. ఇదిగోండి సార్. మొత్తం వాళ్ళ దగ్గర ఉండి చూసుకుంటారు, వెళ్ళి ఎంజాయ్ చేయి. నానా నానా టికెట్ లేకుండా కాశీకి పీకామనుకున్నా. కాశ్మీర్ గురించి ఊహించుకుంటేనే సరిపడుతుంది. టైం అవుతుంది. బాయ్. తిరిగి వచ్చేలా ఇదే బస్సు. తొప్పేట్లే జాగ్రత్తగా వెళ్ళు. మా నాన్న చనిపోయినట్టు దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి వాళ్ళకి పంపు. వాళ్ళు నా దగ్గరికి రావాలి. ఈ మధ్యలో నీ కుక్క బుద్ధి చూపించావనుకో, బేరింగ్లు బద్దలైతే. అర్థమవుతుందా? ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఎందుకు వర్కౌట్ కాదు? మనం మోసపోవడానికి దుకాణం ఓపెన్ చేసి కూర్చోవాలంతే. రే హర్ష, నాన్న చనిపోయినట్టు పేపర్లో ఒక యాడ్ వేయించు. ఇప్పటికిప్పుడు మనల్ని రోడ్డు మీదకి లాగేటోడు ఒకడు కావాలి. అయ్యా సమయం మించిపోతుంది. యో అప్పా, నీకు నాగిరెడ్డి పోలికలుంటాయే. ఆయన మా తాతే. ఏ మా నాయన ఎవరో తెలిసిన? కొడుకు పుట్టాడబ్బా, నా వంశం, నా వారసుడు. ఏమప్పా నీ బిడ్డ? ఆ బిడ్డ నేనే అప్పా. శత్రుశేషం ఉండకూడదని మీ తాతని ఎత్తుక్కుంటూ మా నాయన హైదరాబాద్ వచ్చినాడు. మీ తాత దొరకలేదు, కానీ మాకు బతకడానికి ఒక దారి దొరికినది. కష్టపడ్డాం, నిలబడ్డాం, ఇట్ట ఎదిగినాం. నిజానికి మీకు మేము చాలా రుణపడి ఉంటాం అప్పా. నీకు నీ గ్యారేజ్కి నేనుంటాను. ఓ అప్పా ఓ. తీస్తే పోతా. తీసిన ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. ఓ సింతేనా? ఎప్పుడు రావాలో చెప్పప్పా, వచ్చే రచ్చరచ్చ చేస్తా. ఈ జగ వదిలేరా. వద్దు సార్, అంత ఓవర్ యాక్షన్ చేయకూడదు సార్, అడ్డంగా దొరికిపోతాం. ఓహో, కొంచెం న్యాచురల్. నువ్వే జగ ఇడిసాయి. సార్ ఉన్నది ఒకటే గరాజ్ సార్. అప్పటి నుంచి మన గరాజ్కి వచ్చే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేశాను. Alekia, 26. నో I'm a fashion designer. నో School teacher నండి. నో లక్ష్మి, నో సత్య, నో వైష్ణవి. నో. ఎక్స్క్యూజ్ మీ, ప్రొఫెషన్ ఏ జాబ్ చేస్తుంటారు? ఎన్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తాను. వేరే ఆప్షన్ దొరకలేదు. మన శేఖర్ గాడికి పట్టిన గత ఎవరికి పట్టొద్దంటే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరాలి. అందుకే వేరే మార్గం లేక నిన్ను చంపాల్సి వచ్చింది. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కాలేదురా. అడగండి నాన్న. బీటెక్ ఫెయిల్ అయిన వాడివి నీకు ఇన్ని తెలిస్తే అట్లా ఎలా వచ్చారా? నాన్న, నేను చిన్నగా ఉన్నప్పుడు నుండి బాగా ఇంటెలిజెంటే. నువ్వే నీ పిత్రోత్సాహంలో పడి ఈ పుత్రోత్సాహం మర్చిపోయినావు. గురు మాయ మళ్ళీ వస్తుంది గురు. ఫార్మింగ్ రండి రండి.
టైర్ తీసుకొని ఆ చెత్తకేసేయండి. అరే ఆ సరే dent గురు. కొంచెం చూసుకో, అదేందో ఆల్జీబ్రా. అయ్యో మేడం వచ్చేసారా? ఆ పోలీసోడు మన లైఫ్తో ఆడుకుంటుంటే నువ్వు ఇక్కడ టైర్స్తో ఆడుకుంటున్నావా? టైర్ ఆట ఆడుడేంది మేడం? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? కూటి కోసం కోటి కష్టాలు, డబ్బులు కావాలి కదా, దానికోసమే ఏ మార్గం మొదలకుండా ట్రై చేస్తున్నా మేడం. సో ఇలా రిపేర్ చేస్తే రేపు మార్నింగ్కి డబ్బులు వచ్చేస్తాయి. చుట్టాలను అడిగాను, అంత వరస్ట్ ఫెలోస్ మేడం. ఫ్రెండ్స్ని అడిగాను, చీ తొప్పే అన్నారు. ఆఖరికి నా కిడ్నీ దానం చేద్దామని కూడా రెడీ అయ్యాను. హర్షగాడి డోనర్స్ లేరని చెప్పాడు. లివర్ కూడా ఇస్తానన్నాడండి, వాళ్ళే వద్దన్నారు. ఆ బ్యాంక్ వాళ్ళని అడిగితేనేమో చీ పోరా అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. మట్టి బుర్రలో ఆలోచించకు. బ్యాంక్ వాడు ఇవ్వడు, కానీ సేట్ దగ్గరికి వెళ్తే ఇస్తాడుగా. హా? మేడం అరే హర్ష, సాయి రామ్, నాకు ఈ ఐడియానే రాలేదు మేడం. మన మెకానికల్ కదా, మనకి రావు. షెడ్ పేపర్లు తెచ్చేసారా మేడం? సేట్ దగ్గర తాకట్టు పెట్టి మీకు గడ్రాసా మొత్తం పైసలు. ప్లీజ్ మేక్ షూర్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. పక్కా మేడం. ఏం షార్ప్రా మేడం అసలు. అంకుల్ ఇంకా ప్రియా కేరీ ప్రియా, అంకుల్ నాకు కనిపిస్తుంది అనరా నేను నీకు? అరే నిన్న రేయ్, అదేమత్ పో. వెళ్ళు. ఏయ్, వెళ్ళు. ప్రియాని ఎప్పుడు కల్పిస్తున్నావు? ప్రియాని కలుస్తావా? సేట్ పైసలు వేయగానే పోలీసు పైసలు ఇచ్చేసి నువ్వు నేను హర్ష అందరం మంచిగా మంచిగా పార్టీ చేసుకుందాం, ఓకేనా? ఓకే బాయ్. రే హర్ష, ఆ ధ్రువన్ గాడికి చెప్పు, రేపు ప్లాన్ అనుకున్నట్టు ఇంప్లిమెంట్ కావాలి, తేడా జరగొద్దు. అండ్ ప్రియా, నువ్వు కనిపిస్తే ప్లాన్ అంతా అస్సాం అయిపోతుంది. సో బీ కేర్ఫుల్, కనిపించకు. రేయ్, వస్తున్నా, నేనేం చేయాలి? నీ దగ్గరికే వస్తున్నా. నువ్వు ఏ పెంట చేయకుండా బయట కనపడకుండా ఉంటే అదే మహాప్రసాదం. ఆ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ప్లే చేసి చాలు, అర్థమైందా?